హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో ఇష్టంగా చేసుకునే వంకాయ కూర పచ్చి పులుసును ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చి పులుసు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. చాలా తక్కువ పదార్థాలతో చాలా తక్కువ సమయంలోనే ఈ రుచికరమైన పచ్చి పులుసు రెడీ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? మా తెలంగాణలోనైతే ఈ పచ్చి పులుసు ఎండాకాలంలో చాలా ఇష్టంగా తింటారు. ముద్దపప్పు కానీ, వంకాయ కూర కానీ, ఆలుగడ్డ కానీ ఇది సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. మనం వంకాయ కూరనైతే చూసేద్దాం. ఇలా నేను అరకిలో వంకాయలు తీసుకొని ఇలా ఒక్కొక్కాయని 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేసేసుకుందాము. అలాగే ఇందులోనే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుందాము. 1 టీ స్పూను తాళం గింజలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ కూరలో అప్పటికప్పుడు నూరి వేసుకున్న అల్లం అయితే చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూను పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాము. అల్లం ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో మంచిగా కలిసిపోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇవి మగ్గేలోగా ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారా, వంకాయలు అయితే చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇక ఇందులోనే మనం రుచికి తగ్గట్టుగా 1 టీ స్పూను సాల్ట్ అయితే వేసుకుందాము. కొద్దిగానే వేసుకుందామండి, ఎందుకంటే వంకాయలు కట్ చేసినప్పుడు కొద్దిగా వేసాము కనుక ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. నేను తీసుకున్న 10 పచ్చిమిర్చి అయితే కారం అయితే సరిపోయిందండి. ఎక్కువగా లేదు, తక్కువగా లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మొత్తం ఈ కారం కూడా ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే చూసారా, ఆయిల్ మొత్తం కూడా పైన ఇలా తేలి ఉండాలండి. ఇక ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందామండి. చివరిలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొత్తిమీర వేయటం లేదండి, చివరిలో వేస్తే పిల్లలు తినరనేసి నేను కొత్తిమీర అయితే వేయటం లేదు. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు పచ్చి పులుసు కోసం ఒక కడాయి పెట్టి స్టవ్ పైన ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని కలిపి దీన్నైతే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూను తాళం గింజలు కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇందులో ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఎండుమిర్చి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకు, కొంచెం కరివేపాకు మరింతే వేసుకుందామండి. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుండి రసాన్ని తీసుకొని ఫస్ట్ రసాన్ని తీసుకోవాలండి. కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ తీసుకునే రసమే మనకి పులుపు అనేది అర్థమవుతుంది. ఒకసారి పోసేసి కలుపుకుందాము. ఇక అదే చింతపండులో మరొక గ్లాసు వాటర్ పోసి ఆ రసాన్ని కూడా ఇందులోనే వేసేసుకుందాము. చింతపండు నుండి 2 సార్లు రసం తీసుకుంటే సరిపోతుందండి. ఇక తర్వాత ఇందులోకి మనకి పులుపు తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకుందాము. నేను మొత్తం కూడా ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. అంటే 200 ml అయితే ఉంటుందండి గ్లాసు. 200 mlతో 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను. ఇందులోనే సన్నగా చూసారా, ఉల్లిపాయలు అనేది చాలా సన్నగా ఉండాలి. ఇలా సన్నగా ఉంటేనే మనం తినే టైంలో చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో ఈ పచ్చి పులుసులోనైతే వేసుకుందాము. ఇక ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి, సాల్ట్ వేసుకుందాము. ఇందులో ఉన్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నింటినీ ఇలా చేతితోటి
తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు నలుపుకోవాలి అండి. ఇలా నలిపేస్తే అసలు ఈ పచ్చి పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందో అండి. సాల్ట్ అనేది 1 టీ స్పూనే తీసుకొని కొంచెం అయితే వేస్తున్నానండి. వేసేసి ఇలా నలుస్తూ ఈ రసంలోనైతే ఇలా కలిపేస్తున్నాను. మరొకసారి కావాలనుకుంటే సాల్ట్ చూసుకోండి. సాల్ట్ అయితే సరిపోలేదు అనేసి కొద్దిగా అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వంకాయకైనా, ఆలుగడ్డకైనా, ముద్దపప్పుకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసుకి కాంబినేషను మనం వంకాయ కర్రీ చేసాం కదండి. వంకాయలు ఎప్పుడూ కూడా తాజాగా ఉండాలి, లేతగా ఉండాలి. అలాగే చింతపండు రసం ఎక్కువగా వేయకుండా ఈక్వల్గా వేస్తేనే పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీస్లో వేసుకోవడం కాదండి, గ్లాసులలో పోసుకొని తాగేస్తారు ఈ పచ్చి పులుసుని. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సులభమైన రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మళ్ళీ మరో కొత్త రుచికరమైన వంటకంతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.